నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించిన వార్తలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్ మంత్రివర్గం కొలువుదీరనుంది. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇవ్వడం జరిగింది. జగన్ మంత్రివర్గంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వార్తా కథనాలు అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా మండలాల్లో గుబాలింపు, అత్యధిక ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకున్న తెరాస అంటూ వార్తనివ్వడం జరిగింది. మొత్తంగా 535 ఎంపీపీలకు గాను 507 ఎన్నికలు జరిగాయి. అందులో 424 తెరాస అందనంత దూరంలో ఉంది. ఎవరు 100 మార్కు కూడా దాటలేదు. కాంగ్రెస్ కేవలం 61 సీట్లను ఎంపీపీలను, బీజేపీ 8 ఎంపీపీలను, ఫార్వర్డ్ బ్లాక్ 2, తెలుగుదేశం 1, సిపిఎం 1, స్వతంత్రులు 10 అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే సామాజిక సమతూకం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఏపీ మంత్రివర్గంలో 5 ఉప ముఖ్యమంత్రులు. ఇది దేశ చరిత్రలో మొదటిసారి జరుగుతుంది. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము 5 ఉప ముఖ్యమంత్రులు నియమించలేదు. మ్యాక్సిమంగా 3 ఉప ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసినట్టయితే 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. బలహీన వర్గాలకు ప్రాధాన్యం, వెన్నంటి నిలిచిన వారికి తగిన గుర్తింపు, తొలిసారి పట్టు చిక్కిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి, గోదావరి కృష్ణా జిల్లాలకు అగ్రాసనం, సంపూర్ణ విజయం సాధించిన 3 జిల్లాలకు 2 పదవులు, ఒకేసారి 25 మందికి అవకాశం, అగ్రవర్ణాలు 11 మంది. అందరూ చెప్పుకున్నట్టుగా రెడ్ల పార్టీ అంటున్న జగన్ పార్టీ కేవలం 4 మాత్రమే రెడ్డిలకు ఇవ్వడం జరిగింది. కాపులకు 4 ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల ప్రాధాన్యం ఇవ్వడం కోసం కమ్మ, క్షత్రియ అందరికీ ఇవ్వడం జరిగింది. 11 అగ్రవర్ణాలు, 7 బీసీలు, 5 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 ముస్లిం. ఏపీ శాసనసభ పతిగా తమ్మినేని సీతారాం అంటూ వార్తనివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాలను ఇవ్వడం జరిగింది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇక జాతీయ వార్తను తీసుకున్నట్టయితే అధిక పింఛన్లు ఆశలపై నీళ్లు, దరఖాస్తుల పరిశీలన నిలిపివేత, యాజమాన్య పత్రాల విశ్వసనీయతపై అనుమానాలు, పింఛన్ సవరించేటప్పుడు ఉద్యోగి అర్హత పరిశీలించాలి, మార్గదర్శకాలు జారీ చేసిన ఈపీఓ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తను తీసుకున్నట్టయితే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి, నియంతృత్వ విధానాలపై జాతీయ స్థాయిలో ప్రచారం, తెరాసలో విలీనంపై కుంతియా ఆగ్రహం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా చూసినట్టయితే గులాబీ మండలాలు 80% పరిషత్తులు టీఆర్ఎస్ పరం, ఎంపీపీ పదవుల్లో కారు జోరు, 6 జిల్లాల్లో టీఆర్ఎస్ స్వీప్, టీఆర్ఎస్ 422, కాంగ్రెస్ 65, బీజేపీ 8, సిపిఎం టీడీపీ 1, 8 మండలాల్లో స్వతంత్రుల పాగా, ఫిరాయింపులతో మారిన ఫలితాలు, 26 మండలాల్లో ఎన్నికలు వాయిదా అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తను తీసుకున్నట్టయితే కారులో సమరం, ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు హోరావరి టీఆర్ఎస్ నేతల మధ్య కుదరని సయోధ్య, మెజారిటీ ఉన్న పలు చోట్ల ఎన్నిక వాయిదా, కొన్ని చోట్ల 2 వర్గాలుగా చీలిక, మరికొన్ని చోట్ల కార్యకర్తల బాహాబాహి, జూపల్లి హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్యలో ఘర్షణ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తను తీసుకున్నట్టయితే ఏపీకి ఉప ముఖ్యమంత్రులు 5 ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీల నుంచి ఒక్కొక్కరికి జగన్ నిర్ణయం. ఇంతమంది డిప్యూటీలు దేశంలో ఇదే తొలిసారి. మంత్రులంతా ఖరారు, వైఎస్ సహచరులు 6 ఛాన్స్, 11 మంది కొత్తవారి, బీసీలు 7, 5 ఎస్సీలు, రెడ్లు, కాపులకు 4 ఏసీ, ఓడిన మోపిదేవికి పిలిచి పెద్దపీట, పిల్లి సుభాష్కు పదవి, ఆనం రోజా, ధర్మాన ప్రసాద్లకు నో ఛాన్స్. నేడే కేబినెట్ ప్రమాణ స్వీకారం, 90% మంది 2.5 ఏళ్ళ పదవి, అంటే 2.5 ఏళ్ళ తర్వాత 90% మందిని మారుతానంటూ, అంటే ఎక్కువ మంది గెలవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న జగన్ ఆచితూచి వివరించడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ప్రేమ పెళ్లిపై కత్తిపోటు, రోడ్డు మీద యువకుడి నరికివేత, మెడకు గాయం, పరిస్థితి విషమం, ఆపిన వధువుకు తెగిన చేతివేళ్లు, పగతో అమ్మాయి తరపు వారి దారుణం, నమ్మించి మరీ దాడి, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో పట్టుపడు ఘోరం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే ఇక మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా చూసినట్టయితే రాష్ట్రానికి బ్యాటరీ యూనిట్ అంటూ వార్తనివ్వడం జరిగింది. 5 గిగావాట్ల సామర్థ్యంతో తయారీ యూనిట్కు తెలంగాణ సంసిద్ధత, నీతి ఆయోగ్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన, 200 ఎకరాలు మౌలిక సౌకర్యాల కల్పనకు సుముఖత, ప్లాంట్ల ఏర్పాటుకు 5 రాష్ట్రాలకు ఎంపిక చేసిన నీతి ఆయోగ్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రత్యేక కథనాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే సామాజిక రాజకీయ విప్లవం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60% మంత్రి పదవులు, ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం, 5 నేతలకు ఉప ముఖ్యమంత్రులకు అవకాశం, బీసీలకు అత్యధికంగా 8 మంత్రి పదవులు, ఎస్సీ నుంచి 5 ఛాన్స్, రెడ్డి, కాపు సామాజిక వర్గాల నుంచి 4 చొప్పున మంత్రులు, ఎస్టీ, కమ్మ, క్షత్రియ, వైశ్య,
వర్గాల నుంచి ఒక్కొక్కరికి క్యాబినెట్ పదవులు, బీసీ వర్గానికి స్పీకర్ పదవి, బ్రాహ్మణ వర్గానికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పార్టీ ప్రభుత్వం మనకు 2 కళ్ళు అంటూ జగన్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. రేపు ఎంసెట్ ఫలితాలు, 14న జేఈ అడ్వాన్స్ ఫలితాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే కిషన్ రెడ్డికి ఘన స్వాగతం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. శుక్రవారం ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు దీనికి సంబంధించిన ఫోటోను ప్రచురించడం జరిగింది. యూపీలో ధూళి తుఫాను బీభత్సం, 26 మంది దుర్మరణం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మాల్దీవులు శ్రీలంకకు అధిక ప్రాధాన్యం, ప్రధాని మోడీ వెల్లడి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 436 మండల పీఠాలపై గులాబీ జెండా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే, ఇక మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి పేజీలో మొదటి వార్తగా తీసుకున్నట్టయితే మండలాలు గులాబీ పీఠాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జగన్ టీం 25, 5 డిప్యూటీలు, స్పీకర్గా తమ్మినేని అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నేడు జెడ్పీ చైర్మన్ల ఎన్నిక, ఎంపీపీ ఎన్నిక పూర్తవడంతో జెడ్పీ ఎన్నిక, 32 జెడ్పీ ఎన్నికల్లో అంటే టీఆర్ఎస్ గెలిచే అవకాశమే కనిపిస్తుంది. ఇక మరొక వార్తను ప్రత్యేక కథనాన్ని చూసుకున్నట్టయితే జాక్పాట్ అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రభ మంత్రులుగా ఛాన్స్ ఇస్తానని కేసీఆర్ హామీ, విలీన ఎమ్మెల్యేలకు తీపి కబురు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనమైన సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఇద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ ప్రత్యేక కథనం సారాంశం. మహిళా కోటాలో సబితా ఇంద్రారెడ్డికి, ఎస్టీ కోటాలో గిరిజన కోటాలో కాంతారావుకు టికెట్ అంటే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ వార్తా కథనాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే కిషన్ రెడ్డికి ఘన స్వాగతం, భారీ ర్యాలీ, 3 గంటలకు పైగా రోడ్ షో అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తను తీసుకున్నట్టయితే రెవెన్యూ విలీనం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సీఎంతో కలెక్టర్ల భేటీకి ముహూర్తం, సాధ్యాసాధ్యాలు, కొత్త చట్టంపై విస్తృత చర్చ, ఈ నెలలోనే కీలక నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు టీఆర్ఎస్ నాయకుడు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. ముందుగా చూస్తున్నట్టయితే మీకు అంటే అన్ని మండలాలు తెలంగాణలో 80% మండలాలని ఎంపీపీలని కైవసం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఘర్షణలు అంటే కొన్ని చోట్ల అంటే వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేయడానికి కారణం టీఆర్ఎస్లోని గ్రూపులు అంటూ వార్తా కథనాలు వెలువడడం జరిగింది. అంటే దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అంటే సహజం, ఎందుకంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం అంటే 80% పైచిలకు మండల పరిషత్తులు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి మీరు ప్రస్తావించినటువంటి గ్రూపులు చెదురుమదురు సంఘటనలు అనేది 1-2 చోట్ల, చాలా ఎక్కువ కాదు. వాటిని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. త్వరలో వాటి గురించి అక్కడ ఎక్కడైతే సంఘటనలు జరిగినాయి 1-2 చోట్ల అధిష్టానం ఆ స్థానిక అధినాయకత్వం వాటిలో చొరవ చూపి వాటికి పరిష్కారం కనుక్కుంటుంది. దాన్ని మనం అంటే పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అంటే ముఖ్యంగా చూసినట్టయితే వర్గాలు అనేవి ఎక్కడ ఏర్పడుతున్నాయంటే ఆల్రెడీ అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నారో అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నారు. అంటే ఈ ప్రాంతాల్లోనే ఘర్షణలు లేకపోతే ఆధిపత్య ధోరణులు కనిపిస్తున్నాయి. అంటే ఇది ముందు ఇంకా తీవ్రమైన అవకాశం ఉందనుకుంటున్నారా? అట్లా ఏం జరగదు. అంటే ఇప్పుడు తొలినాళ్ళలో ఎక్కడైనా కూడా అది జరుగుతుంది. ఎందుకంటే ఉద్యమం అంటే తెలంగాణ ఏర్పాటు అయినటువంటి క్రమంలో కూడా రాజకీయ పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ కోసం జరిగినటువంటి క్రమంలో వలసలు వచ్చిన నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులను పార్టీ తీసుకొని ఒక సుస్థిర పాలన అందించే క్రమంలో మనం వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, కొంత ఇబ్బందికి లోనవ్వడం, ఒకరితో ఒకరు పొసగడం అనేది కొంతవరకు అప్పటికప్పుడే జరగదు. కొన్ని
రోజులు గడిస్తే అది సద్దుమణుతుంది. అంటే అది జరుగుతున్నది ఏంటంటే పార్టీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే మేము ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్నామో మళ్ళీ కాదని వేరే పార్టీ మేము వ్యతిరేకంగా ఇన్నాళ్ళు ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా ఏ నాయకునికి అయితే వ్యతిరేకంగా పోరాడమో వాళ్ళ కిందనే మేము పనిచేయాల్సి వస్తుంది అనేది ఒక భావన అయితే కార్యకర్తల్లో నెలకొని ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలో ఇది సహజం. అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీలోకి వలసలు మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో అప్పటి వరకు పార్టీలో ఉన్న వాళ్ళకి అవకాశం ఏదైనా కారణం చేత అవకాశం లభించినప్పుడు ఇట్లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని మనం నివారించుకోవచ్చు. ఇది పెద్ద సమస్య పరిగణించాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా పెద్దగా అవుతుంది అనడానికి వీల్లేదు. ఎందుకంటే పార్టీ ఒక స్థిరంగా ఉన్నది కాబట్టి మన పార్టీలో అట్లాంటి ప్రభావం ఏమి ఉండదు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీకు 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఇండిపెండెంట్ మీతో కలిసారు, 90 మంది. అయినా కానీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ దాన్ని బాగా హైలైట్ చేస్తుంది మాకు, అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించట్లేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది అంటే కాంగ్రెస్ అంటే ఇది చేస్తుంది. అంటే అంత అవసరం ఎందుకు వచ్చింది టీఆర్ఎస్కి అనేది ఇక్కడ సమస్య. 2 అంశాలు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వీడిపోతున్నారా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నదా అనేది 2 అంశాలు. ఒకటి, పార్టీ 88 సీట్లున్నటువంటి అసెంబ్లీలో మిగతా రాజకీయ పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి వేరే పార్టీల నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా సుస్పష్టం. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు, వాస్తవం. కానీ మిగతా పార్టీల నుంచి వాళ్ళకై వాళ్ళు మేము వచ్చి పార్టీలో చేరుతాము, అధికార పార్టీలో చేరుతాము అన్నటువంటి సందర్భాలు వచ్చినప్పుడు నిజంగా కూడా పార్టీ కూడా బలోపేతం అవుతుంది. మనం ఇంకా బలపడతాం. స్థానిక ఎన్నికలలో కావచ్చు, రేపు రాబోయే ఎన్నికలలో కావచ్చు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మనకి నాయకులు మన వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి మనం తీసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుంతియా అంటే చాలా సింపుల్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపడ్డది, మనకు అక్కడ రక్షణ లేదు, భవిష్యత్తులో మనం అక్కడ రాణిస్తామను మనుగడ సాగిస్తామను అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేకుండా అభద్రతాభావంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే 2 విధాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటి, వాళ్ళ అభద్రత. 2, మనకైతే అవసరం లేదు, అయినా పార్టీలోకి వస్తామని చెప్పి రాజ్యాంగబద్ధంగా వస్తామని చెప్పినప్పుడు ఆహ్వానిస్తాం. అంటే రాజ్యాంగబద్ధత లేదు కదా. ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారాలంటే ఏ పార్టీ నుంచి అయితే సంక్రమించిన సభ్యత్వం ఉందో దాన్ని వదులుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. కుంతియా కూడా అదే చెప్పారు. ఒకవేళ మీరు తీసుకుంటున్నారు, వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకోండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం అంటారు. అలా వచ్చినప్పుడు అయితే ఇంకా దానికి చట్టబద్ధత కూడా వస్తుంది. అలాంటి చర్యలు ఎందుకు చేయట్లేదు టీఆర్ఎస్ అనేది ఇక్కడ. చట్టబద్ధత అనేది జాతీయ స్థాయిలో వలసలు, జాతీయ స్థాయిలో సుస్థిరత కోసం మాత్రమే ఒకప్పుడు పార్టీలో వలసలు జరిగేవి. ఆ తర్వాత క్రమంలో అధికార పార్టీకి లో ఉంటే ఇంకొంచెం మెరుగైనటువంటి రీతిలో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామనేటువంటి ఆలోచనలో ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా, ఒక తెలంగాణలోనే కాదు, అంటే దేశవ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాలలో జగన్ మొన్న కామెంట్ చేయడం, దేవుడు చూశాడు 23 మంది మా ఎమ్మెల్యేలను టీడీపీ గుంజుకుంది, 3 ఎంపీలను గెలుచుకుంది, దేవుడు వాళ్ళకి అక్కడనే ఆపాడు అనేది టీఆర్ఎస్ కూడా అదే కామెంట్ వర్తిస్తుందని కూడా కొన్ని జోక్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. దాంట్లో చాలామంది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు చాలామంది చాలా 23 మందిని చంద్రబాబు ఎక్కడైతే లాక్కున్నాడో వాళ్ళ సంఖ్య కూడా 23 దగ్గరనే ఆగింది. అదే నేను చెప్పొస్తుంది ఏంటంటే వాళ్ళది ఆగిపోయింది అంటే అది యాదృచ్ఛికం. అనుకోకుండా జరిగిన సంఘటన. అది సమర్థనీయం కాదు. 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళని నయానో భయానో లాక్కోవడం అని తప్పు అనేది ప్రజలు రుజువు చేశారు కదా. అంతవరకు మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. అంటే 23 మందినే కాదు కదా, 23 మందికే పరిమితం చేసిందంటే అట్లా అంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది 23 మంది కాదు కదా. గతంలో గెలిచింది తెలుగుదేశం పార్టీ 23 మంది కాదు. వీళ్ళు ఆ విధంగా అన్వయించుకొని మాట్లాడారు. జగన్ నుంచి ఎవరైతే లాక్కున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అన్వయించుకొని మాట్లాడి వాళ్ళ చెలోక్తులో విసిరినటువంటి భాగంలో అదొకటి మాత్రమే. కానీ తెలుగుదేశం పార్టీని మనం ఒక్కసారి గమనించినట్లయితే 23 నియోజకవర్గాలలో గతంలో గెలవలేదు.
ఒకటి ఏంటంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఒకటి నైతికత ఏంటంటే ఒక పార్టీ ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉందంటే ఆ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగానే ఒక అపోజిషన్ పార్టీకి ప్రజలు ఓటేశారు. ఓటేసినప్పుడు అతని నైతిక బాధ్యత అంటే మీరు ఓటేసిన దానికి నాకు ఇష్టం లేదు వదిలేసి నేను మళ్ళీ వెళ్తున్నాను చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మీరు అనేది ఒకటి వాస్తవమే. కాకపోతే ఏంటంటే గెలిచిన అభ్యర్థిని కాపాడుకోవాల్సిన అవసరం, గెలిచిన అభ్యర్థి ఇష్టం మేరకే అది రావడం జరిగింది. ఇప్పుడు జగన్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు, ఎవరన్నా పార్టీలో చేరుతా అంటే చేరాలనుకున్న వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మనకు పోలిక కానీ దేశవ్యాప్తంగా పోలుస్తున్నారు కదా. ఫిరాయింపులు సర్వసాధారణం అనేది వాస్తవమే. ఫిరాయింపులు సర్వసాధారణం ఉన్నప్పుడు పక్క రాష్ట్రం ఒక ఆదర్శంగా తీసుకుంది. వాళ్ళు మేము మా పార్టీలో చేర్చుకోము అంటే ఒకవేళ రావాలంటే మీరు సభ్యత్వాలకు రద్దు చేసుకొని రండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా మీకు మొన్న 2/2 వంతు సిఎల్పీలు వాళ్ళు కార్యదర్శికి, అసెంబ్లీ కార్యదర్శి గారికి ఇస్తేనే దాన్ని ఆమోదయోగ్యం చేసి చట్టబద్ధంగానే విలీనం జరిగింది. అదైతే ఒప్పుకుంటారా? చట్టబద్ధంగా విలీనం జరిగినప్పటికీ ఆ 12 మంది రావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకేసారి చీలిక జరగలేదు. ఒక్కసారి చీలిక మాత్రం దానికి ఎన్ని రోజులు జరిగింది? ఒక్కొక్కరు లాస్ట్ డే కూడా రోహిత్ రెడ్డి చివరి నిమిషంలో వచ్చి చేయడం. చీలిక అనేది ఎట్లా జరుగుతుంది అంటే ఒకేసారి స్ప్లిట్ అయినప్పుడు దాన్ని చీలిక అంటారు. దాన్ని చీలికగా ఎలా తీసుకుంటాం మనం? ఒకసారి జరిగిందా, 2 సార్లు జరిగిందా, 4 సార్లు జరిగిందా అంటే మీరు చెప్పి సమర్థించుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అది మాత్రం ప్రజలు అంటే ఏ రాష్ట్రంలో మీరు పక్క రాష్ట్రంలో పోనీ లేకపోతే వేరే రాష్ట్రాల్లో పోనీ ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు మరొక పార్టీకి వెళ్ళేటప్పుడు రాజీనామా చేసి వెళ్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం మీరు సుస్పష్టంగా చూసిండ్రు. 80% మండలాలలో మనం విజయబావుట ఎగరవేసినాం. అంటే దీనికి రిజల్ట్ రేపు రాబోయే ఫిరాయింపుల గురించి మాట్లాడటం మన పాలన పట్ల మనం చేస్తున్నటువంటి మీరు తీసుకోవడంలో తప్పు లేదు. 1కి 2 సార్లు వాళ్ళు రావడంలో తప్పు లేదు, మీరు తీసుకోవడం తప్పు లేదు. చిన్న నైతిక టీఆర్ఎస్కు బై ఎలక్షన్స్ అని కొత్త కాదు. ఉద్యమ సమయంలో అసలు బై ఎలక్షన్స్ అంటేనే అసలు ఒక పార్టీలను భయభ్రాంతులకు గురి చేసిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఎందుకు భయపడుతుంది అనేది భయపడటం లేదు. వాళ్ళని రాజీనామా చేయించి తీసుకుంటే ఒక ఆదర్శవంతంగా ఉండే అవకాశం కూడా తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శవంతంగా ఎవరైనా పార్టీలు మారుతుంటే వాళ్ళ పార్టీల నుంచి రానియలేదు. ఇదే చెప్పిన మొన్న కూడా పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు వచ్చినటువంటి ఫలితాల విశ్లేషణలో కూడా చెప్పిన నేను తెరాస భయపడదు, తెరాస కాదు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా గెలుపోవటములు సహజం. అది వాస్తవంగా ఒకే చోట భయం అంటే వాళ్ళతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు తీసుకుంటే నష్టం ఏంటి ఆలోచిస్తుంది. ఆ విషయం కూడా పార్టీ నిజంగా అదే అవసరం అయితే డెఫినెట్గా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇది గత 5 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం తెలుగు రాష్ట్రాలకే ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ప్రక్రియలు ఇదే నిజమైతే ఇదే అవసరం అయితే నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని తేమని కోరుతాయి. చట్టం తెచ్చిన తర్వాత మీరు అది నైతికత అక్కర్లేదు. చట్టం ప్రకారం ఆటోమేటిక్ అయిపోద్ది. దానికి మనం కొత్తగా తయారు చేయాల్సిన అవసరం లేదు. మనం తయారు చేసుకోవాల్సింది ఏంటంటే మా పార్టీలకు వచ్చే అది ఆదర్శంగా అనివార్యమైనప్పుడు ఎన్నికల ఆదర్శం కేసీఆర్ ఆదర్శం ఏంటంటే టీడీపీ ద్వారా వచ్చిన పదవులు అన్నింటినీ వదిలేసుకొచ్చిండు. ఇప్పటికీ ఆదర్శంగా అదే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎన్నిక అనివార్యమైనప్పుడు ఖచ్చితంగా ఎన్నికల్లో కూడా వెళ్తాం. అంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఆదర్శాలను మనం గుర్తు చేసుకుంటాం. కేసీఆర్ని ఇప్పటికి కూడా ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే తెలుగుదేశం ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పోస్టు, ఎమ్మెల్యే పోస్టు, తెలుగుదేశంలో పార్టీ అన్నీ వదులుకొని నేను తెలంగాణ ఉద్యమంలోకి వదులుతున్నా అంటే ఆ ఒక్క క్రెడిబిలిటీ తోటి ఇప్పటివరకు నడుస్తుంది. అదే సూత్రం నీ పార్టీలో చేరే వాళ్ళకి ఎందుకు వర్తించదు అనేది ఇక్కడ ప్రశ్న. డెఫినెట్గా వర్తిస్తుంది. అది కూడా రాబోయే రోజులలో మీరు చూస్తారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే దీని మీదే మరీ ఊరికి చర్చ దాని మీద జరుగుతుంది. కోర్టులో ఇదే జరుగుతుంది. స్పీకర్ కూడా అప్రతిష్ట పాలయ్యేది ఈ ఒక్క విషయంలో. మిగతా విషయంలో స్పీకర్ను అందరూ గౌరవిస్తున్నారు. ఈ ఫిరాయింపులు వచ్చేటప్పటికి స్పీకర్ కూడా ఒక వివాదాల్లోకి ఇరుక్కుంటున్నాడు. లాస్ట్ టైం స్పీకర్ మధుసూదనాచారికి అయితే కోర్టు నుంచి నోటీసులు కూడా రావడం జరిగింది. అంటే ఇది ఎక్కడో ఒక చోట ఎండ్ చేయాల్సిన అవకాశం ఉంది కదా అని డెఫినెట్గా ఆలోచిస్తుంది ప్రభుత్వం. కానీ దీన్ని కేసీఆర్ గారు కూడా దీన్ని ఆలోచిస్తారు. దానికి అనుగుణంగా చర్యలు చెప్పండి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం పక్క రాష్ట్రం అంటే మనకు సోదరులే కాబట్టి 5 ఉప ముఖ్యమంత్రులను నియమించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఈ ఉప ముఖ్యమంత్రులు అనేది వాస్తవానికి ఎక్కడా లేదు. రాజ్యాంగబద్ధంగా ఒక ఉప ముఖ్యమంత్రిని అనే ప్రత్యేకమైనటువంటి హోదా లేదు. అది ఏమైపోయిందంటే ఒకటి వ్యక్తుల సామాజిక నేపథ్యము, సంకీర్ణ యుగాలలో పార్టీలను అంటే మనతో జట్టు కట్టిన వ్యక్తులను సంతృప్తిపరచడానికి, ఆ తర్వాత సామాజిక కోణంలో
ఆ తర్వాత ఇప్పుడు అది సమాజంలోని విభిన్న వర్గాలను కూడా సంతృప్తిపరిచే విధంగా అది తయారైందని మనం చెప్పుకోవచ్చు. అంటే అందులో భాగంగానే అన్ని వర్గాలను సంతృప్తి చెందించేటువంటి భాగంలో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కువగా ఇచ్చిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అనుకుంటున్నాను. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు తెలంగాణకు ఒక ఉప ముఖ్యమంత్రి ఇమ్మంటే అసలు అంటే ఇంత పెద్ద శాసనసభ 244 మంది సభ్యులు 36 మందికి పైగా మినిస్టర్లు ఒక్క ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి ఎవరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డికి ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివిజన్ అయింది, చిన్న స్టేట్ అయింది. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు 2 ఉప ముఖ్యమంత్రులను పెట్టారు. రాజశేఖర రెడ్డి అసలు ఉప ముఖ్యమంత్రి లేదన్నాడు, అలా కొడుకు 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టారు. అంటే దీన్ని అంటే ఎట్లా వివక్షగా చూడాలంటారా? డెఫినెట్గా అసలు వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో అది కూడా ఒక కారణం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ విలీనం జరిగిన రోజు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనేది ఆ రోజు ఒప్పందం కూడా, పెద్ద మనుషుల ఒప్పందం కూడా. కానీ అది జరగలేదు. మొట్టమొదటిసారి నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. అట్లాంటి అంటే ఆధిపత్య ధోరణి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ పైన ఆధిపత్య ధోరణి, ఈ ప్రాంతానికి ఒక హోదా కల్పించినట్లయితే వీళ్ళు మన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టయితే పూర్తి స్థాయి హోదాను పొందుతారు అనేటువంటి ఆలోచన ధోరణితో ఆ రోజు వాళ్ళు మనకు కేటాయించలేదు. ఆ క్రమంలో ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే తెలంగాణ పట్ల చిన్న చూపు, వివక్షకి ఇది ఒక కారణం. కానీ మారుతున్న కాలానుగుణంగా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ప్రాంతీయ పార్టీల వరకు ఏమైపోయిందంటే ప్రజలందరినీ సంతృప్తిపరచాలి, సామాజిక వర్గాలను సంతృప్తిపరచాలి, విభిన్న మతాలను సంతృప్తిపరచాలనే క్రమంలో ఈ పరంపర కొనసాగుతుంది. అది కాకుండా ఇంకో కోణం కూడా కనిపిస్తుంది నాకేంటంటే ఒకరికే ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి తర్వాత స్థాయి ఒక వ్యక్తికే ఉంటుంది. ఒక 4 3 ఇచ్చేస్తే అంత సమాన హోదాలో ఉంది. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే అది కూడా ఒక కారణమే అనుకోవచ్చు మనం. ఎందుకంటే నెంబర్ 2 ఉండడానికి ఎవరికి అవకాశం ఒకరు అదేంటంటే ఇది నెంబర్ 2 అనే సూచిక కూడా కాదు. ఒకవేళ ఒకరికే ఇచ్చినట్టు బలమైన వ్యక్తి, సామాజిక వర్గము, వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇవన్నింటిని కలుపుకుంటేనే వాళ్ళు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత టోళ్ళుగా కనిపిస్తారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఉప ముఖ్యమంత్రి 2వ స్థానం అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ మన కొన్ని సందర్భాల్లో అనుకుంటారు అంటే వ్యక్తిగత ఆలోచన మాత్రమే. బలమైన నేతలు ఉంటే నెహ్రూ కాలంలో సర్దార్ పటేల్ ఉప ప్రధానిగా ఉన్నారంటే ఒక బలమైన సమస్థాయి, అద్వానీ గారు కూడా ఉన్నారంటే సమస్థాయి. ఇప్పుడు మురార్జీ దేశాయ్ టైంలో చరణ్ సింగ్ అంటే వాళ్ళు సమస్థాయి. ఇప్పుడు సమస్థాయి అంటే దాని తర్వాత ఇతను నెంబర్ 2 లాగా. ఇప్పుడు తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రులను చూస్తున్నట్టయితే ఒకరికి ఇస్తే వాళ్ళకి ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పి 2 3 ఇస్తే సరిపోతుంది. ప్రాధాన్యత కూడా ఒక భాగం కావచ్చు, దాన్ని మనం అట్లా కూడా అన్వయించుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే ఒక కొత్త ఆలోచనకు తెరలేపి అన్ని సామాజిక వర్గాలను సంతృప్తిపరిచే ప్రయత్నం అయితే మేజర్గా ప్రధానంగా ఏంటంటే అక్కడ కమ్మలను, కాపులను, రెడ్లు 3 సామాజిక వర్గాలు, వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ అంటే కమ్మలు అంటే జనరల్ వీళ్ళందరూ సామాజిక వర్గాలు. ఒకటి చూసినట్టయితే జగన్ పార్టీని అందరూ రెడ్ల పార్టీగా వైఎస్ఆర్సీపీని అనుకున్న సందర్భంలో కేవలం 4 మాత్రమే రెడ్లకు ఇచ్చి మిగతా అంతా కాపులకు 4, బీసీలకు 7, స్పీకర్ కూడా బీసీకి ఇచ్చి దగ్గరున్న రెడ్లకు కూడా శ్రీకాంత్ రెడ్డి లాంటి వారికి, రోజా లాంటి వారికి, లేకపోతే మన లోకేష్ మీద గెలిచిన ఈ రామకృష్ణ అంటే చాలా దగ్గరి మనుషులకు కూడా ఇవ్వకుండా అంటే కాంబినేషన్ అంటే మాది రెడ్ల పార్టీ అని అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండే ప్రయత్నం. అదేంటంటే దానికి అనుగుణంగానే ఆయన ఇంకొక ప్రకటన కూడా చేసింది. ఇప్పుడున్న మంత్రులందరూ కూడా 5 సంవత్సరాల పాటు కాదు 2.5 సంవత్సరాల పాటు, అంటే మిగతా వాళ్ళు ఎవరు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈ దఫా ఎవరైతే కొనసాగడం లేదో, ఈ దఫా ఎవరైతే మంత్రులుగా తీసుకోలేదో క్యాబినెట్లోకి వచ్చేసారి ఒక కొత్త ఆప్షన్ అనుకుంటా జగన్ పెట్టింది. ఎందుకంటే 5 ఏళ్ళు ఉంటే మాకు పదవి రాదు అనుకున్న వాళ్ళు 2.5 ఏళ్ళకే మంత్రి మారుతాడంటే ఒక ఆశతో అందరూ మా మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక కొత్త ప్రాతిపదిక మిగతా రాష్ట్రాలకు కూడా మంచి సూచన. ఎందుకంటే ఒకే వ్యక్తి పూర్తి స్థాయిలో కొనసాగకుండా కొత్త వారికి అవకాశం, అందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం
పార్టీ కూడా బాగా బలోపేతమయ్యే ప్రయత్నం అది ప్రజల్లో సంకేతాలు తీసుకెళ్తుండనే చెప్పుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి చేసిన క్యాస్ట్ ఈక్వేషన్స్లో అంటే ఎలా ఉందంటారు? అంటే మన దగ్గర ఒక ఆరోపణలు ఉన్నాయి. మన దగ్గర రెడ్డిస్కే అంటే 18 మందిలో 11 మందిలో 6గురికి రెడ్డిలకు ఇచ్చారు, ఆడ 25 మందిలో 4గురికే ఇచ్చారు. అంటే ఓసీలకు నేను తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను అన్నింటా పోల్చుకోలేము. ఇక్కడ నేపథ్యం వేరు. అంటే పోల్చుకోలేకపోయినా మనతో కలిసి ఉన్న విడిపోయిన రాష్ట్రం కాబట్టి వెంటనే మన అటెన్షన్ అటే డైవర్ట్ అవుతుంది డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అవసరాల నిమిత్తం కావచ్చు, ఇక్కడ పార్టీ బలోపేతం కావచ్చు, ఇక్కడ పార్టీ అవసరాల నిమిత్తం కావచ్చు, ఇవన్నీ కారణాలు. ఒకటి కారణం కాకుండా ఒక పారామీటర్ను మనం తీసుకోలేము. చాలా అవసరాల దృష్ట్యా మనం తీసుకుంటాం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంబినేషన్ అనేది సామాజిక కాంబినేషన్లో అందరినీ అంటే అటు వైశ్య, ఇటు బ్రాహ్మణ, అటు క్షత్రియ, ముస్లిము అంటే ఎవరిని వదలకుండా ఒక చంద్రబాబు నాయుడుకి చివరి వరకు ఒక అపప్రద ఉండే ముస్లిం క్యాబినెట్లో లేదు. ఈసారి ఒక్క ముస్లిం ఉండి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అదే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఏమనుకున్నారంటే తొలిసారి ముఖ్యమంత్రి అవుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక కఠినంగా వ్యవహరించే వ్యక్తి, కఠినంగా ఖచ్చితంగా వ్యవహరించే వ్యక్తి అనేటువంటి ఆలోచన కూడా ఆయన మీద ఉంది. దానికి భిన్నంగా అందరి ఆలోచనలకి భిన్నంగా ఆయన యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అంటే గెలిచిన తొలినాళ్ళ నుంచి కూడా ఆయన చేసే ప్రకటనలు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, మంత్రివర్గ ఏర్పాటు కావచ్చు, వీటన్నింటి క్రమం అంటే తనదైన ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక కాంబినేషన్ అనేది జగన్ అంటే కొన్ని అంటే చాలా కసరత్తు చేసినట్టుగా అనిపిస్తుంది. అటు కాంబినేషన్ కానీ 5గురు ఉప ముఖ్యమంత్రులు కానీ లేదంటే అందరూ అంటే జనరల్గా వచ్చిన ఒపీనియన్ ఏంటంటే ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు కూడా రెడ్లే ఉన్నారు. అసెంబ్లీలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కనీసం ఒక 6గురు అన్న ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు క్యాబినెట్లో కూడా కేవలం 4గురే రెడ్లు ఉన్నారు. సేమ్ ప్రాతిపదికనే తీసుకున్నారు. వాస్తవానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపవాదు కూడా ఉంది. ఏంటి అంటే కమ్మ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత అటు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, క్యాబినెట్లో కావచ్చు, లేకపోతే పరిపాలన కొనసాగిన పర్వంలో కావచ్చు, ప్రతి చోట కూడా కమ్మ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిండు అనేటువంటి అపవాదు కూడా ఉంది. అలాంటి అపవాదు తనకు కూడా రాకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వలేదనేటువంటిది మనం అనుకోవచ్చు. రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ పెద్దపీట వేయలేదని అనుకోవచ్చు మనం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్నికలన్నీ ముగిసిపోయాయి. ఈ రోజుతో జెడ్పీ ఎన్నికలు కూడా ముగిస్తాయి. ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది. అంటే ఇంకా ప్రక్షాళన వైపు ప్రభుత్వం అడుగులేస్తుంది. రెవెన్యూ శాఖను ఏం చేయబోతున్నారు ప్రభుత్వం? ముఖ్యంగా అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఇప్పుడు అది. ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ పడదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. రెవెన్యూ శాఖ అనేది ప్రక్షాళన జరగాలి. అంటే అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లేకపోతే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ భూ రికార్డుల ప్రక్షాళన జరగలేని కారణంలో దాంట్లో అనేక మార్పులు తీసుకురావాలి. ఒక 32-40 అనేక కాలమ్స్ ఉంటాయి తెలంగాణ భూ రికార్డులలో. చెప్తున్నది వాటన్నిటిని తొలగించి రికార్డుల ప్రకారం మీరు కరెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ హద్దులు సరిహద్దుల ప్రాంతాలనే సమస్యలు వస్తున్నాయి. దానికి సర్వేల సంఖ్య సరిగా లేదు. దానివల్ల ఎప్పుడో 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం, 2 ఏళ్ళు కట్టిన సర్వే కోసం కట్టింది కూడా ఇప్పటికి కూడా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆ వైపు అంటే రికార్డులు ఎంత సరి చేసినా అంటే ప్రాక్టికల్గా ల్యాండ్ దగ్గర నువ్వు హద్దులు గ్రౌండ్ రియాలిటీ రానంత వరకు ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి కదా. డెఫినెట్గా ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార దిశగా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన అంటే ఒకవేళ కనుక వాళ్ళు అడిగినా అడగకపోయినా నీకు పట్టా 5 ఎకరాలు భూమి ఉందంటే 5 ఎకరాలు నీకు ఎక్కడుందో చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. డెఫినెట్గా మీరు ఏ విషయం తీసుకున్నా, ఈ సంక్షేమ పథకాలు ఏది తీసుకున్నా కూడా ప్రజల్లోంచి ఎవరో వచ్చి అడిగితే ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టదు కూడా. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో అంటే ఒక్కసారి పరిష్కరిస్తే సమస్య ఎందుకంటే ఈ ఎక్కువ ఊర్లో పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. నువ్వు సర్వేయర్ ఫీజు కట్టాల్సిన పనే లేదు. నువ్వు ఒక ఊర్లో క్యాంపు పెట్టేసి నీ పట్టా పాస్బుక్ ఎత్తుంది, ఈ అద్దు నీ వరకు నీది, ఇది నీది అంటే అసలు ఆ ప్రభుత్వ పరంగా ఒక రికార్డు ఇదవుతుంది. దాని వైపు చేయాలంటే చాలా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంది. డెఫినెట్గా ఉంటుంది. మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కావచ్చు, ఎవరైనా మేధావులు కావచ్చు, ప్రభుత్వానికి సూచన చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు.
వాటన్నింటిని కూడా నిజంగా ఆ సలహాలు సూచనలు సరి అయినవే అయితే ఆచరణీయమైతే ఖచ్చితంగా ప్రభుత్వం వాటిని ఆమోదించి ముందుకెళ్తుంది. ప్రజా సమస్యలను పరిష్కరించగలిగేదే ప్రభుత్వము. అట్లాంటి ప్రభుత్వాలే మనగలుగుతాయి. ఇదొక్కటి పరిష్కరిస్తే చాలా వరకు ల్యాండ్ ఆర్డర్ సమస్యలు కానీ ఊళ్ళలో ఘర్షణ అన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే వాడి ల్యాండ్ని వాడికి చూపిస్తే ఎవరు ప్రైవేట్ వ్యక్తులు చూపించినా వాళ్ళు నమ్మరు. కేవలం ప్రభుత్వ అధికారి వచ్చి నీకు ఇది వచ్చి నీ రికార్డు ఇది, నీ రికార్డు ప్రకారం ఇంతుంది, నీ రికార్డు ప్రకారం నువ్వు నీకు ఇవి హద్దులు అని చెప్తే వాళ్ళు ఫినిషింగ్ చేసుకోవడం ఏదో జరుగుతుంది. అక్కడితో సమస్యలు పరిష్కరించ అంటే ఇది చాలా పెద్ద ప్రక్రియ అయినప్పటికీ ప్రభుత్వం చేయలేనంత పెద్ద సమస్య కాదు. డెఫినెట్గా చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము ఒక్క రోజులో సర్వేలు నిర్వహించినటువంటి ప్రభుత్వానికి అంత ఘనత ఉంది. ఈ భూ రికార్డుల ప్రక్షాళన కూడా ఈ రోజులో ఎన్నికల పర్వం ముగిసిపోయిందిగా. ఇక ప్రభుత్వం దృష్టి సారించేది ప్రజా సమస్యల పట్లనే. ప్రజా సమస్యల్లో ప్రధానమైనటువంటి రెవెన్యూని కూడా ఇంతకు ముందే కేసీఆర్ గారు అన్నారు, ధర్మగంట పేరిట సమస్యలు స్థానికంగా ఎవరి దృష్టికి తీసుకొచ్చినా అప్పటికప్పుడు పరిష్కారం కావాలని. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని మనం ఆశిద్దాం. ఒక మెరుగైన పరిపాలన అందుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ బచ్చు శ్రీనివాస్ గారు. ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమానికి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.